ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. కాగా కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో ప్రత్యర్థులను ఓడించారు. అందులో కొన్ని నియోజకవర్గాల్లోని నాయకులు పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు 34,000 ఓట్లతో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇల్లందు నుంచి 56,898 తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు 5,755 మెజార్టీతో గెలిచారు. అలాగే అశ్వరావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 29,030 ఓట్ల మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి అంటే ఎన్నికల కౌంటింగ్ అయితే ఒక భద్రాద్రి జిల్లాకు సంబంధించి దాదాపు పూర్తయినట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక సాంప్రదాయ ఓటింగ్ కలిగినటువంటి ఒక ప్రాంతం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే గత ఎన్నికలను చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయితే అనంతరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా అంటే ఒకరు టీడీపీ నుంచి గెలుపొందారు, మరో 3 బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలలో కేవలం భద్రాచల నియోజకవర్గం ఒకటి మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకోక మిగతా 4 నియోజకవర్గాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక మూడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ, ఒక నియోజకవర్గంలో సిపిఐ అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థి గెలుపొందే అవకాశం కూడా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అయితే మనం విజువల్స్లో చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ అంటే టీడీపీ అంటే వీరికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, లేదు అంటే కార్యకర్తలు అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ యొక్క ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో కోరం కనకయ్య అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియపై 50,000కు పైగా మెజార్టీతో అయితే గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. ఇక్కడ కోరం కనకయ్యకు సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా ఇల్లందులో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు వారందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సీటుగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి జారే ఆదినారాయణ సుమారు అంటే మొత్తంగా చూసి 29,030 ఓట్లతో అయితే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెచ్చా నాగేశ్వరరావుపై జారే ఆదినారాయణ అంటే ఒక ఉద్యమకారుడిగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మార్పు కోరుకోవడంతో జారే ఆదినారాయణకు పట్టం కట్టారని కూడా చెప్పొచ్చు. జారే ఆదినారాయణ 29,030 ఓట్లతో అయితే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ఇక భద్రాచలం నియోజకవర్గంలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్ అయితే వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అంటే భద్రాచలం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట అని కూడా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదం వీరయ్య ఈసారి గెలుపొందుతారని అందరూ కూడా భావించిన పరిస్థితుల్లో తెల్లం వెంకట్రావు అనూహ్యంగా కూడా భద్రాచలం నియోజకవర్గం నుంచి అక్కడ సీట్ అయితే కవిసం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఒక సాంప్రదాయం అయితే ఉంటుంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక సీట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దీనికి సంబంధించి ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన ఒక స్థానం భద్రాచలం నియోజకవర్గంగా కూడా చెప్పొచ్చు. అయితే భద్రాచలం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు సమీప అభ్యర్థి అంటే పోదెం వీరయ్యపై 5,755 ఓట్లతో అయితే ఆయన గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ఇక పినపాక నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్గా ఉండి అదేవిధంగా భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేగా కాంతారావు పాయం వెంకటేశ్వర్లపై ఓటమి పాలైనట్లుగా చూడవచ్చు. అంటే పినపాక నియోజకవర్గ ప్రజలు పాయం వెంకటేశ్వర్లకు సుమారు 34,129 ఓట్ల మెజార్టీతో అయితే ఆయన గెలిపించిన పరిస్థితి కూడా ఉంది. ఇక కొత్తగూడెంలో ఏకైక జనస్థలం అయినటువంటి కొత్తగూడెం నియోజకవర్గాన్ని తీసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో కునంనేని సాంబశివరావు సుమారు 20,000కు పైగా ఓట్లతో మెజార్టీతో అయితే ఆయన గెలుపొందే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా సిపిఐ టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో ఇటు భద్రాద్రి జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లాలో కూడా మొత్తం 5 నియోజకవర్గాలు కానీ కేవలం ఒక నియోజకవర్గం భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది. మిగతా 4 నియోజకవర్గాల్లో కూడా ఇటు సిపిఐ కాంగ్రెస్ పొత్తులో ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. భూదందాలు, అక్రమాలు చేయడం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోవడం మూలంగానే అధికార పార్టీ అభ్యర్థికి ప్రజలు ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పారని వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేఆర్ నాగరాజు అన్నారు. తన విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వర్ధన్నపేట ప్రజలకు అంకితమని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటున్న కేఆర్ నాగరాజుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. హోరీగా సాగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అనూహ్యమైనటువంటి రీతిలో 15,000 ఓట్ల ముందంజలో ఉన్నటువంటి కేఆర్ నాగరాజు గారు ముందు మనతో పాటు కన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ ఫలితాలను ఎలా ఆస్వాదిస్తున్నారు? ఈ ఫలితాలన్నీ నా యొక్క కార్యకర్తలకు అంకితం చేస్తున్నాయి. విజయాన్ని వారి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను పాదాభివందనలు చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు కలిగినాయి మాకు. అయినా కూడా ఈ ఆటంకాలన్నీ అధిగమించి
మేము మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నా కోసం గడప గడపల పోయి అమ్మ కాంగ్రెస్ కోటేయండి, అక్క కాంగ్రెస్ కోటేయండి, చెల్లి కాంగ్రెస్ కోటేయండి, ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో మేము ప్రతి గడపకు చేర్చగలిగినాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోతుంది. అలాగే వర్ధనపేటలో మేము చేసిన ప్రామిస్ అమ్మగారికి, సోనియమ్మ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని చెప్పినాం. మీ మీద వర్ధనపేట నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి విష ప్రచారాలు జరిగాయి. అమ్ముడు పోయాడు అనుకుంటూ కూడా ఒక ప్రచారం జరిగింది. అసలు అవన్నీ ఎలా ఎదుర్కొన్నారు మీ కార్యకర్తలు? అమ్ముడు పోయిన అని చెప్పిన వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు దెబ్బ. నేను నమ్ముకున్న ప్రజలు, నన్ను నమ్మిన నా కార్యకర్తలందరూ తమ యొక్క కష్ట ఫలితమే ఈ చెంపదెబ్బగా సమాధానం చెప్తున్నాను. నేను వర్ధనపేట నియోజకవర్గంలో ఏమేమి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ ఆరు గ్యారంటీలు ఉన్నాయి. అవి కాకుండా నాకు ఒక విజన్ ఉంది. అయితే నేను ఒక చదువుకున్నవాడిని కాబట్టి తప్పనిసరిగా యువకులను, ఏవైతే దగాపడ్డ యూత్ని అందరినీ, అలాగే ఏదైతే నిరుద్యోగ సంస్థతో కొట్టుమిట్టాడుతున్న సోదరులకు, అలాగే ఎవరైతే మా దళిత సోదరులకు, దళిత అమ్మలకు, చెల్లెలకు కరెక్ట్గా న్యాయం జరిగే విధంగా దిశగా పనిచేస్తానని వారికి మాటిస్తాను. అధికార పార్టీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటని భావిస్తారు? వారి యొక్క భూ కబ్జాలు, భూదందాలు, ప్రజలను పట్టించుకోకపోవడం, నా గిరిజన సోదరులను పట్టించుకోలే, నా దళిత సోదరులను, ఏదైతే దళిత నియోజకవర్గం అన్నారో అక్కడ గిరిజనులు పట్టించుకోలే, ఇక్కడ దళితులను పట్టించుకోలే. అది యొక్క మీరు చూసారు అక్కడ ఏం జరిగింది. ఓన్లీ వాళ్ళకి కావాల్సిందంతా రియల్ ఎస్టేట్ మాఫియా, తర్వాత ఏదైతే కాంట్రాక్టు, ఇసుక దందాలు, ఆ దందాలే తప్ప, అందులోనే ఇండల్జ్ అయింది తప్ప, అందులోనే వారికి ఉన్న శ్రద్ధ అన్నీ అందులోనే ఉన్నాయి తప్ప ప్రజల మీద లేకుండే. అందుకనే ప్రజలు ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించారు. వారికి ఇచ్చిన ఏదైతే బలమైన ఆయుధం ఓటుతోని ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే ప్రభుత్వం అధికార పార్టీ చేసినటువంటి అఘాయిత్యాలు, వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలే వాళ్ళకు శాపంగా మారాయి. ప్రజలను పట్టించుకోలేకుండా వ్యవహరించడం మూలంగానే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటు హక్కుతోటి తగిన బుద్ధి చెప్పారని కేఆర్ నాగరాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.